హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శాన్వి మీడియా. ఈ వీడియోలో మనం కలిపురుషుడు మరియు కల్కి యొక్క జననం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం శాన్వి మీడియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుని అవతారం ముగింపు తర్వాత, అంటే ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభానికి మధ్యలో ఉన్న విరామ కాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వెనకాల భాగం నుండి స్వీయ పథకం అనే ఒక శక్తి పుడుతుంది. అంటే కుమారుడు జన్మిస్తాడు. అతనికి అధర్ముడు అనే పేరు పెట్టారు. అతని భార్య పేరు మిథ్య. పిల్లి కళ్ళతో ఎంతో అందంగా ఉంటుంది ఆమె. వీరిద్దరికి వల్లకి దంభుడు అంటే మోసం అనే కొడుకు, మాయ అనే కూతురు పుడతారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వరుసకి అన్నా చెల్లెళ్ళైనా ప్రకృతి విరుద్ధంగా పెళ్లి చేసుకోగా వీరికి లోభుడు అంటే కామం అనే కొడుకు, వికృతి అంటే వికారం అనే కూతురు పుడతారు. మళ్ళీ వీరిద్దరూ కూడా వాళ్ళ పెద్దవాళ్లలాగే పెళ్లి చేసుకోగా వీరికి క్రోధుడు అంటే క్రోధము అనే కొడుకు, హింస అనే కూతురు పుడతారు. వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడంతో కలి పురుష అనే భయంకరమైన రాక్షసుడు జన్మిస్తాడు. కలి పుట్టగానే ఎడమ చేతిలో తన అంగాన్ని పట్టుకొని కుడి చేతిలో తన నాలుకను పట్టుకొని వికృతంగా నవ్వుతుంటాడట. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, కానీ ఈ కలిపురుషుడి క్రూరమైన నవ్వుకి అర్థం ప్రతి వాళ్ళని కామానికి రుచులకి బానిస చేస్తాను అనేట. కలిపురుషుడికి దురుక్తి అనే చెల్లెలు ఉండేది. వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కాగా వీరికి ఎంతో మంది కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. వాళ్ళందరూ ఎవరో కాదు, మనమందరమే. ఇతని కాలాన్ని కలియుగం అంటాము. కలి యొక్క లక్ష్యం ఒకటే, భారతీయ జ్ఞాన సంపద అయిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలని నాశనం చేయడం. ఈ విశ్వంలో యజ్ఞం, అధ్యయనం, దానం, వ్రతం, ధార్మిక కార్యక్రమాలు జరగకుండా నాశనం చేయడమే. ఇదే కాకుండా మనుషులని భోగాలకి, కామానికి బానిసలుగా చేయడం. ఈ ఘోరాన్ని చూడలేక బ్రహ్మతో సహా దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ భూమిని కాపాడాలని వేడుకోగా అప్పుడు మహావిష్ణువు, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కలిని, అతని కుటుంబ సభ్యుల్ని, అనుచరుల్ని నాశనం చేసి మళ్ళీ భూమిపై వైదిక వ్యవస్థను, ధర్మాన్ని స్థాపిస్తాను. ఈ మహత్కార్యంలో మీ అందరి సహాయం కావాలి. మీరు కూడా నా కుటుంబ సభ్యులుగా, అనుచరులుగా జన్మించడానికి సిద్ధంగా ఉండండి. నేను కలితో ధర్మయుద్ధం చేసి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అని చెప్పారు. లక్ష్మీదేవి సింహళ దేశపు రాజైన బృహద్రథుడు కౌముది దంపతులకు పద్మావతిగా జన్మిస్తుందని చెప్పాడు. అయితే మహావిష్ణువు సంబాల అనే ప్రాంతంలో విష్ణుయాసుడు, సుమతి అనే దంపతులకు వైశాఖ మాసం కృష్ణపక్షం ద్వాదశి రోజున జన్మిస్తాడని, పుట్టగానే అందరి పిల్లల్లా ఏడవకుండా అక్కడున్న వారందరినీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తాడని, విష్ణుయాసుడికి ముందుగానే కవి, ప్రజ్ఞ, సమంత్ర అనే ముగ్గురు కొడుకులు ఉంటారట. సంబాల నగరంలో ఆ పిల్లాడిని చూసి ఎవరో దైవకుమారుడు జన్మించాడని అనుకుంటారట. అదే సమయంలో చిరంజీవులైన పరశురాముడు, కృపాచార్యుడు, వేదవ్యాసుడు భిక్షకుల వేషంలో వచ్చి ఆ బిడ్డని ఆశీర్వదించి విష్ణుయాసునితో ఈ బిడ్డ గొప్పవాడవుతాడని కల్కి అని పేరు పెట్టమని పరశురాముడు చెప్పాడు. కలి అంటే అధర్మం, కల్కి అంటే అధర్మాన్ని నశింపజేసేవాడని అర్థం. తర్వాత భాగంలో కల్కి యొక్క విద్యాభ్యాసం, పద్మావతి జననం, వారి వివాహం, కలిపురుషుడితో యుద్ధానికి సిద్ధమవ్వడం గురించి తెలుసుకుందాం. ఓకే వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శాన్వి మీడియా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే.